వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ముగ్గు వేశాను. ముగ్గు పేరేంటి, కలర్స్ ఎక్కడి నుంచి తెచ్చాను, అసలు ఏమి కలర్స్, ఈ ముగ్గు పేరేంటో ఇవి మొత్తం కూడా క్లారిటీగా చెప్తానండి. సో ముగ్గు ఎలా ఉందో చెప్పండి. చూసారా ఎంత బాగుందో ముగ్గు. ఈ ముగ్గు పేరు వచ్చేసి గుమ్మడి ముగ్గు అండి. గుమ్మడి ముగ్గు అని ఎందుకు పిలుస్తారో చెప్తాను. సో ఇక్కడ ఉన్న వాటిని చూడండి. ఇవి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. 4 ఉన్నాయి కదా. 4 కూడా గుమ్మడికాయలు అన్నమాట. గుమ్మడికాయలు కలర్స్తో డిజైన్ చేశాను. ఈ కలర్స్ ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న కలర్స్ కాదండి. ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చానో నేను చెప్తాను. సో మందారం చూశారు కదా ఎంత బాగుందో. నేను పొద్దున్నే పూసిందనమాట. సాయంత్రం 4 గంటలకి కోసాను. చూడండి ఎంత బాగుందో. చలికాలం కదా, మందార పూలైనా ఏ పూలైనా 4-5 గంటల వరకు ఉంటాయండి వాడిపోకుండా. ఇప్పుడు నైట్ 8 అయ్యింది, అయినా మందార పువ్వు అలానే ఉంది. చూడండి ఎంత బాగుందో, వాడిపోలేదు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉంటాయండి. చలికాలం కదా, చలి బాగా ఉంది కదా ఈ సంవత్సరము. సో గుమ్మడి ముగ్గు అంటారు. గుమ్మడికాయలు బాగున్నాయి కదా. ఇలాగ గుమ్మడికాయలు ఎన్నైనా మనము వేసుకోవచ్చండి. వెడల్పు ఎక్కువగా ఉంటే అలాగ ఎన్ని గుమ్మడికాయలైనా ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో వీటిని వచ్చేసి పులిగోరు అంటారండి. చుట్టువైపు మొత్తం కూడా చుట్టూరు డిజైన్ చేశాను నేను. చూడండి ఎంత బాగుందో. పులిగోరు అంటారు. సంక్రాంతికి ఇలా వేసుకుంటారు. అక్కడ కనపడుతుంది చూసారా, నెలవంక అండి. నెలవంక, నెలగంట అంటారు కదా. గంట కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు వేయలేదు గంట. రేపు వేస్తాను. గంట ఎలా వేస్తానో చూపిస్తాను. సో నెలవంక, మందార పువ్వు. మందార పువ్వు 4 గంటలకు కోసినా వాడిపోలేదండి. చూసారా, గుమ్మడి ముగ్గు అంటారు. మా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. చుట్టూరు కూడా పులిగోరుతో డిజైన్ చేశానండి నేను. ఇలాగా సంక్రాంతి ముగ్గులు వేసుకుంటాం కదా. సో గుమ్మడి ముగ్గు.